ఫ్రెండ్స్, ఇది చాలా మందికి తెలిసిన విషయమే, కానీ ఫాలో అవ్వరు, ముఖ్యంగా మన విలేజర్స్. అందుకే ఇదే విషయాన్ని మరోసారి చెప్పుకుందాం. మన వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు. అదేంటి, రాత్రిపూట చెట్ల కింద పడుకుంటే ఫ్రెష్ గాలి వస్తుంది, హాయిగా నిద్రపోవచ్చు కదా అంటారు. ఇక్కడే అస్సలు ప్రాబ్లం. మనం బ్రతకాలంటే గాలి పీల్చుకోవాలి. గాలిలో ఉన్న ఆక్సిజన్ మన రక్తంలో కలిసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మనం బయటకు వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది మంచిది కాదు. మనలాగే చెట్లు కూడా గాలి పీల్చుకుంటాయి. పగటిపూట ఆక్సిజన్ బయటకు వదిలి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాయి. అంటే రాత్రిపూట మనం చెట్ల కింద పడుకుంటే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్, చెట్లు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కలిపి మనకు ఆక్సిజన్ లేకుండా పోతుంది. మనకు ఊపిరాడక, లంగ్స్ ప్రాబ్లం గ్యారంటీ. అందుకే రాత్రిపూట చెట్ల కింద పడుకుంటే రోగాలు వస్తాయి. చింత చెట్టు మరీ డేంజర్ అండోయ్. అయితే వేప చెట్టు ఎప్పుడు ఆక్సిజన్ వదులుతుంది. అందుకే హ్యాపీగా వేప చెట్టు కింద పడుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ.